చాలు. ఒకే మాట చెప్పండి. యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు, మరలా అడుగుతున్నా, యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఎలా ఉన్నాడు? చెప్పండి, ఎలా ఉన్నాడు? పర్ఫెక్ట్. ఎలా ఉన్నాడు? తండ్రి. స్తోత్రం చెప్పి గట్టిగా చెప్పాలి, చెప్పాలి. మిమ్మల్ని కాదు, ఈ సమయంలో చెప్పాలి. మరొకటి సందర్భం వస్తుందో రాదు. 1998 దైవజనులు యేసయ్య గారు పరలోకమందున్న మా తండ్రి అనే మాటను ఆధారం చేసుకొని ఒక వర్తమానం చెప్పారు. పరలోకమందున్న తండ్రి ఏమై ఉన్నారు అని వ్యవసాయకుడని, కుమ్మరి అని, ఇట్లా 4 పాయింట్స్తో దైవజనులు యేసయ్య గారు ఒక వర్తమానం చెప్పారు. ఇదిగో ఈ డానియల్ పాస్టర్ గారే యేసయ్య గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. పరలోకమందున్న తండ్రి గురించి మీరు ఒక పాట రాయాలి, మీరు ఒక పాట రాయాలి. మీకు గుర్తుందో? అప్పుడు రాశారు ఆ పాట. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా. రెండో చరణం. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాగమై. ఆ పాట రాశారు. యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఎలా ఉన్నారు? మందిరంలో ఉన్న తండ్రి మన దేవుడు. ఒక తండ్రిలో ఉండే గుణగణాలు, ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి? రక్తమాంసములు కలిగిన తండ్రులే ఈ గుణగణాల్లో ఉంటే పరలోకమందున్న తండ్రి ఇంకెంత గుణగణాలు, సుగుణాల ఇంకెన్ని ఉంటాయి ఆయనలో? రక్తమాంసములు కలిగిన ఈ తల్లిదండ్రులే. యేసు ప్రభు అంటారు, చెడ్డవారై ఉన్న మీరే మీ పిల్లలకి మాట్లాడాలి. చెడ్డవారై ఉన్న మీరే మీ పిల్లలకి అంటే ఈ లోకంలో ఉన్న తండ్రులందరూ ఎవరు? ఒప్పు సావండి. ప్రభువే చెప్పారు, చెడ్డవారై ఉన్న మీరే మీ పిల్లలకి. 5 మాటలు నేను కొడుకేసి త్వరగా ఆపేస్తారు అనుకున్నారా? అంత టైం అయిపోతే స్పెషల్ ఫ్లైట్ తీపించుకోనని వెళ్తాను, కానీ మిమ్మల్ని వదలను. మొదటి మాట, శ్రద్ధగా నా దేవుడి మాటలు వినండి. ఇది శుభదినం, ఇది శుభదినం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధ స్థలంలో నుండి నా తండ్రి మీకు సహాయం చేయును గాక. ఎవరు సమీపించడానికి తేజస్సులో నివసించిన నా తండ్రి ముఖ కాంతి మెండుగా నిండుగా సమృద్ధిగా మీ మీద ప్రకాశింపచేయును గాక. మొదటి మాట. కానీ లోపల మాత్రం ఉంటుంది. నేను 2 తండ్రుల కోసం చెప్తాను. దావీదు ఒక తండ్రిగా, తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి, వీళ్ళిద్దరిని తీసుకొని చెప్తారు. మొదలు దావీదు ఓ తండ్రి. దావీదుకి కొంతమంది కొడుకులు ఉన్నారు. పండిత పుత్ర సొంతలి నందరు, అమ్నోను, ఇంకా అబ్షాలోము, అదోనియా,
సొలొమోను, వీళ్ళందరూ కొడుకులు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. చెల్లిని ప్రేమిస్తున్నానని వెంటబడి, నా ప్రేమ ఎంత బలమైనదో తెలుసా అని చెప్పడానికి వీడు పక్కడే. రోజు రోజుకి చిక్కిపోతున్నాడు అని రాసింది బైబిల్లో. అంటే నా ప్రేమ ఎంత బలమైనదో అని చూపెట్టడానికి వీడు పక్కడైపోతాడు. అంతగా ప్రేమించాడా? ఒక్క రాత్రి పడక సుఖాన్ని అనుభవించి అమ్మాయితో మధ్యరాత్రి కాలుతో తని గెట్టేశాడు. ఈడ్చిపోయాడు దాన్ని. బైబిల్ ఏమనుంది? అప్పటి వరకు తాను ప్రేమించిన ప్రేమ కంటే మరి ఎక్కువగా ద్వేషించి, నా చేతులు జోడించి చెప్తున్నాను ఆడపిల్లలకి, అమ్మలో జాగ్రత్త. మగపిల్లలైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బలిసిన పనులు చేయమాక. ప్రేమ అని వెంటబడి సుఖం తీర్చుకున్న తర్వాత తుచ్చమైన నీచమైన లుచ్చ పనులు చేసిన తర్వాత అంతకు మించి ద్వేషిస్తారు. జాగ్రత్త. వాడు అంత కాంపిటీషన్. ఇంకోడు ఉన్నాడు, వాడి పేరు, వాడు మగోడో ఆడోడో అర్థం కాదు. చక్రపాణి బ్యాచ్. ఒక్కొక్క టైపు. అబ్షాలోము అంటే దావీదుకి చాలా ప్రేమ. ఎంత ప్రేమ తెలుసా? శత్రువులతో కలిసి కన్న తండ్రిని సింహాసనం మీద ఈడ్చి తండ్రి కిరీటాన్ని లాక్కొని నెత్తి మీద పెట్టుకొని శత్రువులతో కలిసి. శత్రువులు ఎక్కడో ఉండరు అంటగా, తల్లి రూపంలోనో చెల్లి రూపంలోనో ఎవడో కనప్ప, భార్య రూపంలోనో ఏదో నట్టింట్లోనే సంచారం చేస్తుంటారు కదా. కన్న కొడుకు శత్రువులతో కలిసి కిరీటం పెట్టుకున్నాడు, లాగేసాడు. ఎన్ని టక్క మొక్క దెబ్బలు తిని దావీదు ఆ స్థాయికి ఎదిగాడు. ఎన్ని టక్క మొక్క దెబ్బలు తిని రాసైతే కన్న కొడుకు శత్రువులతో కలిసి దావీదు వెళ్ళిపోతూ ముఖం కప్పుకొని దావీదుతో ఉన్నవాళ్ళు కొండ ఎక్కి ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తూ దావీదు ఏమంటాడు తెలుసా? త్వరగా పారిపోదాం రండి, అబ్షాలోము మన మీద పడి మనం చంపునేవో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు బచ్చాగాడు, అబ్షాలోము గాడు. వాడికి తెలుసు, ఎవరికి? అహీతోఫెలు తెలుసు. రే, మీ నాన్న పేరు చెప్తేనే సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు కూడా తచ్చూరుకుంటాడు మీ నాన్న పేరు ఎత్తితే. ఆయనకి అబ్షాలోము అహీతోఫెలు అనే వాడికి అన్ని తెలుసు దావీదు కోసం. ఎంత తెలిసి దావీదు అంటాడు, అబ్షాలోము వచ్చి మన మీద పడి మనల్ని. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? పిచ్చి తన కొడుకంటే దావీదుకి పిచ్చి. అంతటి దావీదు యుద్ధం క్లైమాక్స్కి వెళ్ళిపోతుంది. యోవాబు, బెనాయా, ఇంకొకడు సైన్యాధిపతులు. ఆఖరి సైనిక సమావేశం జరిగింది. అందులో చెప్తారు దావీదు, మీ యుద్ధానికి దావీదు తెలుసు ఇవాళ తాడో పేడు తేల్చేస్తారు వీళ్ళు అని. చేత దావీదు అంటాడు, అందరినీ దయచేసి నన్ను బట్టి నాకు బాలుడైన అబ్షాలోముని బ్రతికినవాడిని అందరి తన పెట్టి వాడు శత్రువు యుద్ధానికి. వీడు అబ్షాలోము ఏ గాడిదనైతే నమ్ముకొని ఆ గాడిద మీద వెళ్తా ఉన్నాడు, ఆ గాడిద ఈయన ఒక చెట్టును తగిలించేసాడు. కొన్ని గాడిదలు ఉంటాయి, మీరు ఏ గాడిదనైతే నమ్ముకుంటారో ఆ గాడిద మిమ్మల్ని ఉరేసుకునేటట్లుగా చేసి ఆ గాడిద వెళ్ళిపోతుంది. జాగ్రత్త గాడిద. అర్థమైందా?
అర్థమైందా? అవతి ఇట్లా దొంగ తిరుగులు మాట్లాడి బాగా అర్థమవుతుంది. సైడ్ ట్రాక్లోనే ఉంటారు, ఇప్పుడు మెయిన్ ట్రాక్లోకి వచ్చేస్తారు. ఆ గాడి ఇచ్చేసిందా ఊగుతున్నాడు. యోవాబు చూశాడు, దొరికాడు, ఆయన అప్పనంగా దొరికాడు. కానీ బాగా చంపరాడు. కానీ నేను చంపడం ఏంటంటే రాజుగారు చేతులు ఇచ్చి దండం పెట్టి బ్రతిలాడాడు కదా, నేను చంపరు బాబా వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చాడు, చంపరా ఏమన్నా మీకు ఏమన్నా మైండ్ పోయింది బాబు, రాజుగారు ఏం చెప్పారు అసలు, నేను చంప ఎక్కడికక్కడెక్కడికక్కడ వెళ్ళిపోతున్నారు. చివరికి కొట్టే దెబ్బకి చచ్చి. ఇది ఎవరో చూసి పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరికి వెళ్ళి, రాజా దేవుడు మనకు చేయమని ఇచ్చాడు. ఫస్ట్ మాట, బాలుడైన అబ్షాలోము బ్రతికే ఉన్నాడా? నాకు ఎవరంటే అందరూ పాట పాడుతుంటే వస్తే నేను ఇంకొకటి వచ్చాడు. మరి మీరేమనుకోకూడదు, ఈ మైక్ ఆపేస్తే పర్లా చూసినప్పుడు ఒక్కరా చెప్పిన ఇంకోటి వచ్చాడు. ఏమని చేయము అని చెప్పి దావీదు అడిగాడు, చేయము మనకే. బాలుడైన అబ్షాలోము బ్రతికే ఉన్నాడా? తెలియదు నాకు. మూడవ వాడు వచ్చాడు, బాలుడైన అబ్షాలోము బ్రతికే ఉన్నాడా? వాడు మహాజ్ఞానం కలిగాడు. శత్రువులందరికీ ఏదైతే పట్టిందో బట్టలు చించుకొని గోని పట్ట కట్టుకొని బూడిద పోసుకొని వారం రోజులు పరిపాలన మొత్తానికి గాలి వదిలేసి లోపల కూర్చున్నాడు. వారం రోజులు ఏమంటాడు తెలుసా? నా కుమారుడు అబ్షాలోమా, నీకు మారుగా నేను చచ్చిపోయాను, నా ఆయుష్కాలాన్ని కూడా నీవే పొందుకొని బ్రతికి రారా. అంత పిచ్చి. వాడు ఏమన్నా వరల్డ్ కప్ గెలుచుకొచ్చాడా? అబ్షాలోము వాడు ఏమన్నా కిరీటం కొట్టుకొచ్చాడా? ఒక తండ్రి తన కుమారుణ్ణి జాలి పడతాడు. వాడు ఎంత నీచుడైన భ్రష్టుడైనా, ఎంత దుర్మార్గుడైనా 7 రోజుల పాటు పరిపాలన మొత్తానికి గాలి వదిలేశాడు. చివరికి యోవాబు వచ్చి అంటాడు, ఇప్పటికే వారమైంది, మీరు కనుక మీరు కనుక వచ్చి ప్రజలతో కలవకపోతే, అడ్మినిస్ట్రేటర్స్తో మాట్లాడకపోతే చెదిరిపోతుంది మన పార్టీ అంటున్నారు. అదే జరిగేది. రాజకీయం అంటే ఇదే కదా. గెలిపోవటంలో సర్వసాధారణం. అలాగే నెత్తి మీద కొట్టేసి కూర్చుంటామంటే అంటే వాడంత దుర్మార్గుడైనా తండ్రి ఏమంటాడు, నీకు మారుగా నేను చచ్చిపోయి తప్పిపోయిన కుమారుడు. తెలిసి చరిత్రే కదా, ఇందులో కొత్త ఏమిటంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరొస్తుంది గుర్తుపెట్టుకోండి, దుష్ట సాంగత్యం మంచి నడవడికని జాగ్రత్త. నీ స్నేహితులు నాన్నగారు మోసపోరా ఆస్తులు అన్నప్పుడే కట్ చేయి వాడితో స్నేహం, కట్ చేయరా. మీ నాన్నని నిలదీరా ఆస్తి కోసం అన్నప్పుడే వాడు దుర్మార్గుడు, చెడపుట్టాడు వాళ్ళ కుటుంబంలో. రండి, నీకంటూ జ్ఞానం ఉండాలి. నాకు పుడింగి వారా నువ్వు చెప్పనా? నాన్న నువ్వేమో పాత పద్ధతిలో పొలాలు కౌలుకిచ్చి సంవత్సరానికి 50,000 సంపాదిస్తున్నావు. నాకు ఈ ఆస్తి నెలకి 10 లక్షలు తెస్తా. ఎట్లా తెస్తావా? బెట్టింగ్, ట్రేడింగ్, షేర్స్, 10 రూపాయలు బట్టి నీ దివసం గంట
ఏం చేస్తానంటే నువ్వు పాతకాల పద్ధతిలోనా ఎంతమంది కుర్రోళ్ళ బెట్టింగ్లో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. లోన్ యాప్లకు అలవాటు పడి ఎంతమంది చచ్చిపోయారు. యవనస్తులారా జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఆత్మాభిమానాన్ని చంపుకొని తప్పుడు పనులు చేయొద్దు. రోడ్డు మీద అట్టిపండ్లు అమ్మండి, పేడ బిస్కి పిడకలు అమ్మండి. ఆత్మాభిమానం చంపుకొని అక్రమంగా సంపాదించదు పొరపాటున. వాడు తప్పుడు ఆదాయానికి తప్పుడు సంపాదనకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్ యాప్లు కన్నా తండ్రిని నిలదీసి ఆస్తి దోచుకుంటాడు. తెలుసు. చివరికి ఓ రోజున పంది పొట్టు తిన్నాం అనుకున్నాడు. ఏది పందులన్నీ కమిటీగా వచ్చి ఇంకొకసారి కనుక ఆ కుడి తొట్టులో కనుక చేయి పెట్టేవాడు పగిలిపోతారని కింది కమ్మతి చెప్పిన. అప్పుడు వాడికి గుర్తొచ్చిందంట. తండ్రి చెప్తే వినరు, అమ్మ చెప్తే వినరు. పోలీసు వాడు తీసుకెళ్ళి లాఠీ పెట్టి కొడబెట్టి పోస్తారే, అప్పుడు వచ్చింది ఒకటి మారు మనసు. అర్థమైందా? నా మాటలు అర్థమవుతున్నాయి. అమ్మ నాన్న చేతులు పట్టుకుని గడ్డం పుచ్చుకుని ఏవేవో పుచ్చుకొని మరి వద్దురా అంటే నమ్మరు. పోలీసు వాడు 4 బీగితే పందులు వార్నింగ్ ఇచ్చేవాడికి. అప్పుడు వాడికి గుర్తు వచ్చిందంట. ఎప్పుడు పందులు చెప్తే కానీ రాదా మీకు? తిండిపోతే అది మీకు చిన్న కొడుకు తిండిపోతే అదవా. వీడి కోసం మీరు చూస్తే 4 చోట్ల తిండి ప్రస్తావన ఉంటుంది. 1 పంది పొట్టు తిందామని వెళ్ళాడు. 2 నా తండ్రి ఇంట కూలి వాళ్ళు ఆహారం ఇక్కడ కూడా తిండే. అందుకే వాడు రాగానే వాళ్ళ నాన్న ఏం చేశాడు? వేసాడు రక్కుంది దోడు అన్నాడు. అర్థమవుతుందా? తిండిపోతే సరే వాడు వస్తున్నాడు. ఇప్పుడు ఇట్లాంటి తప్పుడు పని చేసిన వాళ్ళు అదిగో వస్తుంది గదుగదుగా పేటలో అది వస్తా ఉన్నాడు, కనబడుతుంది. తండ్రి ఏం చేయాలి? పనివాడు పిలిచి రే రంగయ్య గేట్లు వేసేరా, రాని వద్దు యాదవని అనాలి. అంతేనా? లేదు. వాడు వస్తున్నట్టుగా చూసి దుప్పడికి పోని ఏదో ఒక నాటకం ఆడాలి. ఓకే, ఏం చేశాడు తండ్రి? భాష. తండ్రి ఏం చేశాడు? వాడు దూరముగా ఉండగానే చూచి పంపలు తగలడిపోతున్నాయి కదా, పంపలు తగలడిపోతున్నాయా? లేచి అనే మాట లేదా? లేచి అనే మాట లేదా? తండ్రి వారిని చూచి కనికరపడి సరే వాడిని చూచి కనికరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. ఎందుకు పరిగెత్తడము? ఇదే తెలియాలి. 1 కొడుకు అంత దుర్మార్గమైన పనులు చేసి వెళ్ళిపోయాక ఏ తండ్రి మాత్రం కొదమట్టంగా ఉంటాడండి, బెలం ఉంటుంది రాయిలాగా. ఆలోచించి నా మాటగా చెప్తున్నా, డ్రామాటిక్గా చెప్తాను. పారాలిసిస్ వచ్చేసింది తండ్రి. కొడుకు కోసం ఆలోచించి పక్షవాతం వచ్చేసింది. పొరపాడైపోయింది. అంత దూరంగా ఉండగానే కొడుకుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడమ్మా? వాడి మెడ మీద పడి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? వాడు ఏమన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం దిగొచ్చాడు, దుబాయ్ నుంచి, అత్తర్ కొట్టుకొచ్చాడు ఖతార్ నుంచి. వాడి దగ్గర స్ప్రే వాసన రావడానికి ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎంత అర్జెంట్ చేయడు? మెడ మీద పడి ముద్దులు తక్కువ ఆయనకి. ఎవరన్నా కుర్రాడు నీ కుర్రాడు రారా, మంచి క్యారెక్టర్ నీ కొడుకు ఏ క్యారెక్టర్ ఇస్తారని భయం ఇది. రారా, మంచి క్యారెక్టర్. కొడుకు దూరంగా ఉన్నాడు. వస్తాడు కదా.
నువ్వెందుకు లేచి ఎందుకు పరిగెత్తావు నువ్వు? ధర్మశాస్త్రంలో ఏముందంటే దేవుడు తన ప్రజలకి ఆజ్ఞలతో కూడిన చట్టము, నియమ నిబంధనలు, కట్టడలు, విధులు నిర్మించినప్పుడు ఏం చేశారు తెలుసా? మీ ఇంట్లో ఎవరైనా ఒకరు తిరుగుబోతూ, తాగుబోతూ, తిండిపోతూ, నిద్రపోతూ, సోమరిపోతూ, కామపోతూ, ఏదో ఒక పోతుగా ఉంటే మొదట తల్లిదండ్రులు వాడికి చెప్పాలి. సంఖ్యాకాండంలో ఒక మాటలు విద్యోపదేశం వినలేదా? తల్లిదండ్రులు చెప్పాలి. వినలేదా? బంధువుల సమక్షంలో చెప్పాలి. వినలేదా? తీసుకొచ్చి రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి పెద్దలతో చెప్పాలి. మా కొడుకు తిరిగిపోతూ, తాగుబోతూ, తిండిపోతూ, నిద్రపోతూ, కామపోతూ, దొరపోతూ, మేము చెప్పాం వినట్లా, బంధువులతో చెప్పించాం వినట్లా, ఇక మా వల్ల కావట్లేదు అని వారి కోసం కన్న తల్లిదండ్రులే చాటింపు వేయించి అందరూ కలిసి వీళ్ళ రాళ్లతో కొట్టి చంపేయాలి. అట్లు మీ మధ్యలో నుంచి చెడుతనమును తొలగించుడి. అర్థమవుతుందా? అట్లు మీ మధ్యలో నుంచి చెడుతనమును. ఇంకటి, వీడు కనుక మరలా మధ్యలో ఊళ్ళో కనబడితే రాళ్లతో కొట్టి, పాపాత్మురాలైన స్త్రీ కోసం ఉంది కదా, రాళ్లతో కొట్టి చంపమని, వీటన్నిటికీ రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ధర్మశాస్త్రం. ఇప్పుడు వీడు వస్తూ ఉంటే కన్న తండ్రి పరిగెత్తుకుంటూ ఎత్తుకెళ్ళాడు తెలుసా? ఊళ్ళో వాళ్ళ కంట పెడితే నా కొడుకుని రాళ్లతో కొట్టి చంపేస్తారేమోనని వాడి కొట్టి మీద సరైన పట్టలేదు. కప్పు కొడుతున్నాడు. కప్పు అయిపోయి కౌలించేసుకున్నాడు. నాన్న కౌలించేసుకున్నాడు. ఇట్లా అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు అడుగుతున్నారు, ఏంటి అబ్బా కొడుకులు, ఇది మీ పెద్ద అబ్బాయి ఏంటంటే రోడ్లో ఏంటంట? ఏం లేదండి, ఏం లేదు. చిన్నోడు అంటున్నాడు. చిన్నోడు కాదండి, పెద్దోడేనండి. ఊరికే మా పెద్దోడు నేను. చూడండి, కన్న తండ్రి ప్రేమ, కన్న తండ్రి ప్రేమ. నా కొడుకు ముఖం ఊళ్ళో వాళ్ళు చూస్తే రాళ్ళతో చంపేస్తారని వీటి ముఖాన్ని ఎవరు చంపండి, ముఖాన్ని ఎవరు కనబడి. మరి తండ్రి ప్రేమను గుర్తించండి. ఆడపిల్లల ప్రేమ చిత్తకార్తి కుక్కలాగా ఆ ప్రేమ ఈ ప్రేమలో తిరుగుతున్నారు. అమ్మ నాన్నకి మించిన ప్రేమ భాషలు ఇంకెక్కడన్నా ఉండాలి. నేను అంటాను, ఓ ప్రక్కన దావీదు, మరో ప్రక్కన ఈ తండ్రి. ఈ ఇద్దరు కొడుకులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా తండ్రి వాడి మీద కనికరపడి జాలిపడి, రక్తమాంసాలు పంచిన మీ తల్లిదండ్రులకి మీ పిల్లల మీద అంత ప్రేమ ఉంటే నీ కోసం నా కోసం కల్వరి సిలువ మీద క్షమించబడిన రాజు మీద ఆఖరి రక్తపు పొట్టు వరకు కాల్చిన యేసయ్యకి ఎంత ప్రేమ, కరుణ, జాలి. ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు, ఒక్కసారి ఆలోచించాలి. నా యొద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రము కనికరపడేది, ఎంత ఘోర పాపినైనా నా ప్రభు క్షమిస్తాడు. పరిశీలి సొంకరి వాడు తాగుబోతాడు, తిరిగిపోతాడు, చులాయినదే, దుర్మార్గుడే. ఇట్లాంటి ఏదో క్రిస్మస్ ఏదో పండుగ జరుగుతున్నప్పుడు వచ్చేసాడు, మందిరంలోకి వచ్చేసాడు. ఇతనేమో ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇక్కడ ప్రగల్భాలు పలుకుతున్నాడు. వాళ్ళు ఆడటానికి కాదు, వాళ్ళు అవటానికి అతని ఎద్దేవా చేసి మాట్లాడుతున్నాడు. కానీ అతను మాత్రం, నేనే చెప్తున్నా, డాంబికులు, పాపాత్ములు, దుర్మార్గులు, వ్యభిచారులు మందిరానికి రాకూడదంటే రావచ్చు. కానీ మారు మనసు, ఎల్లకాలం కలకాలం సంవత్సరాల తరబడి దేవుని వాక్యాలు వింటున్న వాత వేయబడిన మనస్సాక్షేనా మారు మనసు ఉందా? ఒకే ఒకసారి వచ్చాడు మందిరంలోకి. దేవుని మందిరంలోకి రాగానే దైవ ప్రసన్నత ఆవరించేసిందా? ఎప్పుడైతే దైవ ప్రసన్నత ఆవరించేసిందో గుండెలు బాదుకుంటూ చెప్తాడు, పాపిన నన్ను. ఇతను ప్రార్థనని తోసేసిన ప్రభు అతని ప్రార్థనని తిన్నగా అతని దగ్గరికి వెళ్ళి అంటాడు,
నీ పాపాలు నేను క్షమించి. తండ్రి కుమారుణ్ణి కరుణించి కనికరించి జాలిపడునని. దైవ జనాంగమా, మీరు పుట్టుకతోనే దశాబ్దాల పాటు దేవుని మందిరానికి వస్తున్నారు. పాపాలు క్షమించబడ్డాయా? రోత జీవితం, మురికి జీవితం పవిత్రంగా మార్చబడింది. ఇంకా అదే సినిమాలు, షికారులు, తాగుబోతులు, బీడీలు, సిగరెట్లు, పాన్పరాలు, తాగుడు, చోదము, వ్యభిచారం, ఇంకా అదేనా? ఇది శుభవేళ. నా ప్రభు నువ్వు కరుణించదు. ఎంత ఘోర పాపినైనా రెండో తండ్రి భరిస్తాడు, తన పిల్లల్ని భరిస్తాడు. ద్వితీయోపదేశకాండం 1:31. నీవాడే నాడు మీ అబ్బాయినా పంపించాలి. వారికి కూడా మంచి క్యారెక్టర్ ఇస్తారు. పంపించారు. మగపిల్లలు ఎవరైనా పంపించండి. పైగా చిన్న పిల్లలు అదే ఆడే చదవండి. ద్వితీయోపదేశకాండం 1:31. చదవండి. తెలుగులో మనుష్యుడు, ఇన్ ఇంగ్లీష్, తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లుగా. స్తోత్రం చెప్పు గట్టిగా. తండ్రికి ఉన్న సెకండ్ క్యారెక్టరిస్టిక్, తండ్రి కుమారుని ఎత్తుకుంటాడు. అమ్మ ఎత్తుకోదా? అమ్మ ఎత్తుకుంటుంది. ఎక్కడ ఎత్తుకుంటుంది అమ్మ? సంకన. నా ప్రసంగాలు మీరు వినేవాళ్ళైతే చాలాసార్లు చూసుంటారు, వీడియోలో వినుంటారు. ఒకసారి ఒక పుట్టోడు అడిగాడు వాడు నాన్నని, అట్లా ఎవరంటున్నాడు? తండ్రి ఇక్కడ ఎత్తుకుంటాడు పిల్లోడు. ఒకసారి పిల్లోడు అడిగాడు, నాన్న అమ్మ ఎప్పుడు చంకలోనే ఎత్తుకుంటుంది, అమ్మ ఎప్పుడు చంకనే ఎత్తుకుంటుంది, నువ్వెందుకు పైకి ఎత్తుకున్నావు అని అడిగాడంట. అమ్మ ఈ చంక ఆ చంక, ఈ చంక ఆ చంకే మారుస్తుంది. అమ్మ కనుదృష్టి ఎక్కడుంటుందో తెలుసా? నా బిడ్డ నా కనుచూపుల పరిధిలోనే ఉండాలి. నా బిడ్డ నా కనుచూపుల పరిధిలోనే ఉండాలి. మరి మీరు ఎందుకు నా పైకి ఎత్తుకున్నామంటే, తండ్రి హృదయంలో ఉన్న ఉన్నతమైన అభిలాష ఏంటి తెలుసా? నా కొడుకు ఏనాటికైనా నన్ను తలెత్తుకునేటట్లు చేస్తాను. నా కొడుకు నన్ను ఎప్పుడు తలెత్తుకునేటట్లు చేస్తాను. తండ్రి తన పిల్లలను ఎత్తుకొనినట్లుగా. ఏం పేరు అండి? పేరు ఎనోష్. తండ్రి తన పిల్లలను ఎత్తుకొని, భారమే కానీ మోస్తున్నాడు తండ్రి. పక్షిరాజు పిల్లల్ని తన రెక్కలను కూర్చో అయిపోయింది, సీన్ అయిపోయింది. కళమ్మ ఈ కళమ్మ కావాలంట. ఇది తుప్ప తండ్రి కోసం తండ్రి తన పిల్లలను ఎత్తుకొనినట్లుగా. దీని అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని మోస్తాడు. దేవుడు మనల్ని, పక్షిరాజు పిల్లల్ని తన రెక్కల మీద మోసినట్లు. దైవ సృష్టిలో దేవుని ఏ దాన్ని కూడా ఎత్తుకోవాలి లేదు.
దేవుడి సృష్టిలో ఎన్ని పక్షులు ఉన్నాయో తెలుసా? ఏ పక్షి కూడా తన పిల్లల్ని రెక్కల మీదకి ఎక్కించుకోదు, పక్షిరాజు మాత్రమే ఎక్కించుకోదు. అట్లా నేను మిమ్మల్ని మోస్తున్నాను. సరే, భరిస్తారు భరిస్తారు భరిస్తారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12వ వాక్యం. సంఖ్యాకాండం 11:12. మోషే అంటారు, నేనే ఈ సర్వ జనమును ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే క్రీస్తు పూర్వం మగాడు కనేవాళ్ళ, మగాడు పాలించేవాళ్ళ. గమనించండి అందరూ, నేనే ఈ సర్వ సమాజాన్ని గర్భం ధరించానా, నేనే వీళ్ళని కన్నానా. అరే మళ్ళా తండ్రి అంటావు, పాలించు పెంచడి తండ్రి మోయునట్లు భరించునట్లు. నా వల్ల కావట్లేదండి. తలను పైకెత్తండి, నేపథ్యాన్ని వివరిస్తాను. దేవుడి వీళ్ళందరూ ఐగుప్తు వదిలిపెట్టి వచ్చేటప్పుడు చెప్పండి, పెళ్లికి వెళుతూ ఏం తీసుకెళ్ళకూడదు? పెళ్లికి వెళుతూ ఏం తీసుకెళ్ళకూడదు? పిల్లిని తీసుకెళ్ళకూడదు. ఐగుప్తు వదిలిపెట్టి రండర్రా అంటే వీళ్ళు వెళుతూ 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 మిశ్రిత జనము. వాస్తవంగా తెలుగులో తర్జుమా తప్పది. ఇశ్రాయేలీలు మిశ్రాయేలీలు. ఐగుప్తీయులు ఏమంటారంటే మిశ్రాయేలీలు. నోవాహు కుమారులలో నోవాహు ఒకరిని శపిస్తాడు. బట్టలు లేకుండా పడిపోయి చూసి బయట చెప్పాడు. వాడి కొడుకుల కూషు, అమ్రాము, మిశ్రాయిము అంటుంది. ఐగుప్తీయులు మిశ్ర అంటారు. అక్కడ పెట్రోల్ బంకుల మీద కూడా మనకు ఇండియన్ ఆయిల్ ఎట్లో అక్కడ పెట్రోల్ బంకుల మీద మిశ్ర, MISR, మిశ్ర ఉంటుంది. వీళ్ళు మిశ్రాయేలీలు, వీళ్ళు అది. ఇశ్రాయేలీలు బయలుదేరంటారు అంటే వీళ్ళు వస్తూ లింకులు ఉంటాయి కాబట్టి లింకులు ఎలా కూడా తీసుకొచ్చారు. వీళ్ళు అస్తమాట్లు ఏమండి మోసం ఏం కావాలి? పక్క ఏళ్ళకి తినాలి. ఈ మధ్యవర్తులు ఉంటారే అపాలకు చాలా కష్టమైన బాబా. అడకెత్తుల్లో పోక చెక్కలని ఎలాగే చెప్పలేరు. అది ఇప్పుడు ఇశ్రాయేలీలు మోషే దగ్గరికి వెళ్ళారు. ఏంటంటే మోషే గారు అంటే చెప్పండి, అరణ్యాత్రలో కేకరకాయలు, కాకరకాయలు, ఉల్లిపాయలు, కాసరకాయలు తిని ఒళ్ళంతా సేదిక్కుపోయింది సార్. కుషిత మోసం కూడా పెట్టించండి. చేతిలో ఎంత ఏంటి కుషిత మోసం కూడా పెట్టించండి. మనవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, సిగ్గు లేకుండా 3 కంచాలు తింటారు. తిని వదిన పెరుగు ఒక ముట్టు పెట్టి, ఏది లోకమంత పెరుగుకి పెరుగు అన్నమాకి. అండ్ మోషే గారు కుషిత మోసం పెట్టిస్తారు. మోషే సాత్వికుడే కాదన్నా, అయ్యా మోషే సాత్వికుడే కదా అని మీరు అనుకోండి. దేవుడు అన్నాడు కనుక తప్పదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి మోషే బతుకో కొట్టే ఆ పేరు కొట్టే నా పేరు మోషే ఏంటి సంగతి? చెప్పండి బాబా, ఏదో బతుకనే ఏమైంది? మోసం ఏంటి? నేను గురించి సాత్వికుడని చెప్పా ప్రపంచమంతా. ఏంటి కోపం, ఏంటి తాపం, ఏంటి బాబా చెప్పండి ఎలా బతుక? ఏమైంది విషయం కాదండి. వీళ్ళందరూ నేను గర్భం ధరించానా? వీళ్ళందరూ నేను కన్నానా? తండ్రి కనుక పాలించి పెంచినట్లుగా పసిపిల్లలు మోసినట్లుగా నాకెందుకండి కర్మ? చెప్పాను. మోసం
సరదాగా చెప్పండి. ఓహో మాంసం కూర కావాలన్నారా? మీరు పంపిణీ సిద్ధాంతారంటే దాలే నా ప్రజలేగా దాలే ఇందామంటారా? సరే రేపు ఆదివారమేగా, మధ్యాహ్నమేగా. దేవుడు అన్నారు ఏంటి పప్పు తీసి 2 పూటలు ఇస్తారేంటి? అది కాదు మోషే, ఒక్క రోజు ఏంటి వారమా? ఇక మోషే ఒక్క పూట కాదు, ఒక్క రోజు కాదు, ఎన్ని రోజులు? ఏం మాట్లాడుతున్నావు మనకు? మోషే నా బాహుబలం ఏమైనా తగ్గింది అనుకున్నావా? నా బాహుబలం ఏమైనా తగ్గింది అనుకున్నావా? నెల రోజులు తినడం కాదు, తిన్నది ముక్కుల్లో నుంచి వచ్చేది లాక్కొని తినేంత వరకు నేను వాళ్ళని పోషిస్తాను. స్తోత్రం చెప్పు. సరే, నేను ఇక్కడ చెప్పదలసింది ఏంటంటే, తండ్రి పసిపిల్లల్ని మోసినట్లు భారం మోస్తాడు తండ్రి. అంటే పిల్లలు ఫీజు కట్టాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, కుదరదు కాదు అడగదేమంటాడా? కూతురు పెళ్లి చేయాలి, కూతురు పిలిచి ఎవడో ఒకటి లవ్ చేసి వెళ్ళమంటాడా? భారమైనా కష్టమైనా అర్థం కావట్లేదు కొంతమందికి ఆడపిల్లలకి. అడిగింది కొనిపెట్టలేనప్పుడు ఎందుకు కన్నా ఏం మాట్లాడు నాకు అర్థం కాదు. తండ్రి మోస్తాడు. సేవకుల గురించి కొంచెం మాట్లాడక తప్పదనుకుంటాను. మనసు ఉన్న పదలో నుంచి దేవుడు మాట్లాడారే మోషేతో, నేను గొప్ప జనం నాయకుడిగా చేస్తాను, 30 లక్షల మంది ఆత్మూటాను. అప్పుడు ఏం చేసింది తెలుసా మోషే? ఏం చేశారు తెలుసా? వాస్తవం ఇది పాంప్లెట్ అంటారు, విజిటింగ్ కార్డు వేసుకొచ్చాడు కదా. విజిటింగ్ కార్డు, మామూలు విజిటింగ్ కార్డు ఎంత ఉంటుంది? TTH 30 లక్షల మంది పాస్టర్, ప్రపంచంలో అంత పెద్ద చర్చి, ఎంత పెద్ద పాస్టర్. విజిటింగ్ కార్డు స్టార్టింగ్. సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో 30 లక్షల మంది ఈజీగా నడిపించేశారు. కాస్త సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది సంఘం అనేది ఈ సేవకుడికి ఏమైపోయింది? తప్పు కదా. నువ్వే పోషించుకో, నువ్వే నడిపించుకో, నాకెందుకండి ఎడతో? సేవకుడు అనొచ్చా? ఒక సేవకుడు అనొచ్చా? హ్యాట్స్ ఆఫ్ బేబీ మాస్టర్. భోగ భాగ్య నిధులు లేని భారభరితమైన సేవ ఇది. భారమైన చేయాలి. సరే, తండ్రి పిల్లల్ని మోసినట్లు మీరు వచ్చిన ఈ మార్గం అంతటిలో ఇది సబ్జెక్ట్. ఈ మార్గం అంతటిలో ఏ మార్గాలు? 1 ఎర్ర సముద్ర మార్గం, 2 అరణ్య మార్గం, 3 ఎడారి మార్గం, 4 వారు ఎరగని. 1 ఎర్ర సముద్ర మార్గం, 2 అరణ్య మార్గం, 3 ఎడారి మార్గం, 4 వారు ఎరగని. ఇన్ని మార్గాలలో దేవుడు తండ్రి కనుక పిల్లల్ని మోసుకుంటూ వచ్చినట్లుగా దూరమైన దైవ జనాన్ని ఆలోచించాలి. దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఎలా ఉన్నారు? ఆయన తండ్రిగా ఉన్నారు కనుకనే నేటి వరకు మన భారాలన్నింటినీ మోస్తూ మనందరు కీర్తనకారులు అంటారు, అనుదినము ఆయన మా భారము భరించుచు ఉన్నాడు. మనందరి కోసం సిలువ భారాన్ని మోసాడు. భారమైన సిలువని ఎందుకు? నేను సాత్వికుడను జన మనస్సు మీ కాడిని ఎత్తుకొచ్చి నా దగ్గర, మీకు బరువుగా ఉందా? నా దగ్గరికి రండి, మీ కాడి లైట్ వెయిట్, నేను సులువుగా. 3వ మాట
యెషయా గ్రంథం 38 యెషయా గ్రంథం 38 19. సజీవులే కదా నన్ను నిర్మించెదరు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫాదర్. మొదట ఏం చెప్పాను? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు, కనికరపడినట్లు. 2, తండ్రి తన పసిపిల్లల భారాన్ని మోసినట్లు. 3, తండ్రులు తమ కుమారులకు ఏం చెప్పాలట? సత్యాన్ని తెలపాలి, నేర్పించాలి. తలలు పైకెత్తి తల్లిదండ్రులు నా మాట వినండి. మీరు మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? మీరు మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? అవి క్షేమమా? భవిష్యత్తులో అవి క్షేమ సాధనాలా కావా? నేర్పించే ప్రతిసారి ఆలోచించండి. ఏమి నేర్పిస్తున్నారు, ఏమి కొనిపెడుతున్నారు? అవి భవిష్యత్తులో వాళ్ళకి క్షేమ సాధనాలా, లేకపోతే జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయా? ఆలోచించండి. తండ్రులు తమ పిల్లలకి సత్యాన్ని నేర్పించారు. శామ్యూయల్ ఆశీర్వాదాలు అంటే నాకు చాలా ఇష్టం అనేవాళ్ళు హల్లెలూయా అనండి. నాకేం తగ్గింది సభలో? గద్దింపుని అసహ్యించుకున్నవాడు పశుప్రాయుడు. గద్దించేవాడు పశుప్రాయుడు కాదు, గద్దింపుని అసహ్యించుకున్నాడు. కొన్ని సందర్భాల్లో సభాముఖంగా చెప్పాలి, ఒకవేళ క్షమాపణ అయితే క్షమాపణ చెప్తారు. కొన్ని సందర్భాల్లో కొన్ని గద్దిస్తూ ఉంటాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఎక్కాలి అంటే గద్దింపుని యాక్సెప్ట్ చేయాలి. నేను నా 18వ ఏట దేవుని ఇంట్లో అడుగు పెట్టాను. నేను నా 18వ ఏట దేవుని ఇంట్లో అడుగు పెట్టాను. 34 సంవత్సరాలు దాటింది దేవుని ఇంట్లో. నాకు 52 ఏళ్ళు. నాకు ఏ రోజు కూడా దైవ సన్నిధికి ఆలస్యంగా అలక్ష్యంగా వెళ్ళినట్టు ఇంకొక 30 ఏళ్ళ తర్వాత అయినా క్రమశిక్షణ. గద్దింపుని మనం యాక్సెప్ట్ చేస్తే ఉన్నత శిఖరాలు అధిష్ఠిస్తాం. కొన్ని సందర్భాల్లో సభాముఖంగానే పిల్లలు గద్దిస్తూ ఉంటారు. నేను ఎందుకంటే భవిష్యత్తులో అట్లాంటి పొరపాట్లు మనం జరగకుండా పెడతాయి. ఒకప్పుడు ఇదో మేము ఆ పాట రాసుకున్నాం. నీ సత్య మార్గములో, నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నేర్చుకున్నా. నిన్న కాకుండా మొన్న 3 రోజుల క్రితం యేసన్న గారి 3వ చెల్లి, మా మేనత్త భర్త చనిపోయారు. మ్యాన్లీ పాస్టర్ గారికి చనిపోయారు. 9కి ప్రార్థన అన్నారు. నేను 9:30కి వెళ్ళి కూర్చున్నాను. ప్రార్థన ప్రారంభించి 10కి. చాలామంది నాతో ఉన్న సేవకుల్ని రాజమండ్రికి కూడా ఫోన్ చేశారట. ఆ ప్రార్థనలో అన్న లేరు, అన్న రాలేదా, అన్న లేదేంటి అక్కడ? నేను లేకపోవడం కాదు, నేను సరిగ్గా 9:30కి వెళ్ళి కూర్చున్నాను. ఎవ్వరు లేరు అక్కడ. 10 గంటల వరకు ఒక్కనే 4 పాటలు కలిపి 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 పాడేసి వేరే చోటకు వెళ్ళాల్సి వచ్చి వెళ్ళిపోయాడు. ఎవరున్నా లేకపోయినా 9:30కి వెళ్ళి కూర్చొని 10 వరకు 6 గంట పాటలు పాడి నేను వెళ్ళిపోయాను. నేర్చుకున్నాను. అందుకే నేను రాగానే పిల్లలు కూడా, నాన్న మీ భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. 10కి అని చెప్పారా? 9:30కి వెళ్ళిపోయి కూర్చొని అన్నీ సెట్ చేసుకొని జస్ట్ ప్రార్థన చేసుకుంటుంటే ఆ డిసిప్లినే ఉన్నత శిఖరాలు అధిష్ఠించే. గద్దింపుని అసహ్యించుకుంటే పశుప్రాయుడు, దాన్ని యాక్సెప్ట్ చేస్తే ధన్యుడు.
2001 యేసన్న గారితో పాటు నేను స్పీకర్. పాస్టర్ గారు మేమందరినీ 1997 మేమందరం కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్ళాం. 1997 యేసన్న గారు, దేవదాస్ గారు, నేను, ఫెడన్న, మా నలుగురికి ఈయన గారి తర్జుమా ఇంగ్లీష్, మనకేమో సాఫ్ కదా. 97. ఆ తర్వాత యేసన్న గారితో పాటు నేను స్పీకర్ని. బాంబేలో సభలు జరుగుతున్నాయి. ఇట్లాంటి ఒక హాల్ 3000 మంది ఉన్నారు. మొదటి 2 రోజులు నేను ప్రసంగికుడిని, ఆఖరి రోజు యేసన్న గారు. నేనే కీబోర్డ్ పెట్టుకున్నాను, మైక్ సెట్ కింద పెట్టుకునేవాళ్ళని పాటలు. సార్ నిద్ర కాలంలో కూడా ఇది ఆమె అంటారు. ఆఖరి మాట ఆదికాండం 49:28. ఆదికాండం 49:28. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు, వారి తండ్రి వారిని స్పందించాలి. వారి తండ్రి వారిని ఆశీర్వదించు. వారి తండ్రి వారిని, తండ్రికి ఉన్న మంచి అద్భుతమైన లక్షణం తెలుసా? పిల్లల్ని ఆశీర్వదించాలి. పిల్లల్ని ఆశీర్వదించాలి. పిల్లల్ని ఆశీర్వదించాలి. తండ్రి అంటేనే బిడ్డ ఓడిపోయిన ప్రతిసారి బిడ్డ మీద భరోసా ఉంచేవాడు తండ్రి. నీ కలవరా, పేడపడికి నమ్ముకో అనేవాడు కదా తండ్రి. వారి తండ్రి వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. మీకు వాక్యాలతోనే చూపెడుతుంటే బాగుంటుంది. ఆదికాండం 9:1. ఆదికాండం 9:1. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీరు స్పందించి చెప్పండి. నోవాహుని అతని కుటుంబాన్ని ఆశీర్వదించింది ఎవరు? మాట్లాడాలి. నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించింది ఎవరు? మాట్లాడాలి, చెప్పాలి అందరూ. ఎవరు? సేవకుడు కాదు, దేవదూత కాదు, ఈ మాస్టర్ కాదు, ఆ మాస్టర్ కాదు. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడు జ్యోతిర్మయుడైన తండ్రి నోవాహుని అతని కుటుంబాన్ని. నేను అడుగుతాను, నీవు దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డవాడు కదా, నీ నోట శాపం రావచ్చా? నువ్వు నీ పిల్లల్ని శపించచ్చా? వాడి అదవే కొర కొంక, వాడు శుద్ధి లేని గాడిదాడు, నువ్వు శపించచ్చా? నోవాహు, నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డావు కదా, నీ నోట బిడ్డను శపించచ్చా? వాడి అదవే వాడు ఎందుకంటే మాట్లాడాడు? నీకు మారు మనసు లేనివాడివి. జల ప్రళయానికి మునుపు తాగుడు అలవాటు ఉందా నీకు? అయ్యా, జల ప్రళయానికి మునుపు నోవాహుకి తాగుడు అలవాటు ఉందా? మరి ఇప్పుడు ఎందుకు అలవాటు చేసుకున్నావు? తాగినోడు గుట్టుగా పడుకుంటాడా? వదలిపోతూ మాటలు మాట్లాడు, తల్లి బిడ్డ లేక పచ్చి బూతులు మాట్లాడుతుంటాడు, వాగుతూ ఉంటాడు. ఈయన ఎక్కడికి వెళ్ళింది? ఆంటీ పంపలో ఉండదా? ఈవిడ ఏ పొదుపు లక్ష్మి మీటింగ్కో, ఆదిలక్ష్మి మీటింగ్కో, డాక్టర్ మీటింగ్ పోయి దొక్కుమోహం. భర్త తాగి ఇంట్లో కేకలేస్తాడు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? డాక్టర్ మహిళా మందుల మీటింగ్కి వెళ్ళావు, వెంకటలక్ష్మి మీటింగ్కి వెళ్ళావు, ఆదిలక్ష్మి మీటింగ్కి. అందరూ దరిద్రపు అలవాటు చేసుకున్నారు. జలప్రలయం తర్వాత తాగుబోతు అలవాటు అయింది ఆయనకి. ఈవిడేమో ఇంట్లో ఉండి సావట్ల. అంతకుముందు మేము సతీ సక్కుబాయిలో ఉండేది, ఇప్పుడేమో చెప్పు ఊళ్ళు పట్టుకు తిరుగుతా ఉన్నాడు. పనికి వాళ్ళు లేచారు కాబట్టి భర్త ఇంట్లో తాగి పడిపోయితే గుట్టి ఇంట్లో ఉండదు. వెళ్ళాలో జలప్రలయానికి ముగ్గురు కొడుకులు ఎంత చక్కగా మాటినేవారు. నోవాహు మాట
కోడలు మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడు వాడు ఎందుకంటే చెడిపోయాడు. కొత్త అలవాట్లు, రోత అలవాట్లు. నువ్వు ఏదో పని చేసి బట్ట లేకుండా పడిపోయి వాడేదో వాగాడని చెప్పి శపిస్తావా? శపించచ్చా పిల్లల్ని? శపించచ్చా పిల్లల్ని? యేసు ప్రభువు అంటారు, చెడ్డవాళ్ళై ఉన్న మీరే మీ పిల్లలకి మంచి ఈవులు ఇస్తున్నారు కదా. తప్పు. శపించకూడదు. అట్లా పిల్లల్ని శపించకూడదు. పిల్లలు తన తండ్రి తమ పిల్లల్ని దీవించాడు. ఇవి దీవులని ఎవడంటాడు? ఒరే బెన్యామీను, చీల్చే తోడేలు నువ్వు నేను దాసువాడు. అరే నువ్వు కనుకైతే 2 తొట్ల మధ్యలో పడుకున్న బలమైన కట్లపామా, ఇవి దీవెనలా అండి? నాకు అర్థం కాగలుగుతాను. ఇవి దీవెనలా? నాకు దీవెనలు రాస్తున్నాయి. మరి రక్త మాంసాలు పంచిన తండ్రేమో బెన్యామీనుని చీల్చే తోడేలు అంటున్నాడు. కానీ మోషే సేవకుడు ఏమంటాడు తెలుసా? బెంజమిన్ యెహోవాకు ప్రియుడు, దినమెల్లా దేవుడు అతన్ని కాపాడుచున్నాడు కాక. ఈ కన్న తండ్రి మిమ్మల్ని చూసే చూపు వేరు, సేవకుడు మిమ్మల్ని చూసే దృష్టి. తండ్రి తన పిల్లల్ని దేవుడి దృష్టికి మంచివాడు అనబడే తండ్రి పిల్లల 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 కోసం ఆస్తిని పోగేశారు కదా. వెయ్యాలి, వెయ్యాలి. అట్లా కాకుండా నేను చెప్పినట్టు ఏ తండ్రి నీకు దుర్మార్గం చేస్తాడేమో. ఉదాహరణ, ఈ ఊళ్ళో ఎన్ని బ్యాట్లు ఉన్నాయి? కాలనీలు ఏమన్నా ఉన్నాయి? వీధులన్నీ అట్లా. ఈ ఊరోళ్ళు కాదు మీరు ఎక్కడ? సరే ఏదో చెప్పండి. ఏ కాలనీ? సరే ఏదో ఒకటి ఉదాహరణ చెప్తాను. సరే వద్దులే గారు, వద్దులే అమ్మా. ఆయన ఒక కొడుకు అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు, మంచి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఏ తండ్రి అయినా సరే హలో పత్తికొండ ఎంఆర్ఓ గారి ఆఫీస్ అంటే, అవునండి సార్ ఈ తెరవల్లో అదిగో అక్కడ అవ్వడం డాబా కడుతున్నారు సార్, ఆయన ఇంటి ప్లాన్ లేదు సార్, ఆడికి ఏ ప్లాన్ లేదు సార్, అసలు ఏ ఎంఆర్ఓ గారు ఏమి ఇవ్వలేదండి సార్, అర్జెంటుగా వచ్చి మీరు కూల్ చేయండి సార్. అటే ఎవరు మాట్లాడుతున్నారమ్మా? ఇట్లా ఆకాశ రామన్ సార్. ఏ తండ్రి అయినా కొడుకు ఒక ఇల్లు కట్టుకుంటుంటే, అలా కలెక్టర్ గారు ఇక్కడ గర్భంలో కూడా డాబా కట్టేస్తున్నాడు బాబా, అది అసలు పర్మిషన్ లేదండి, అసలు తప్పుడు బాబాడా, మీరు అర్జెంట్గా వచ్చి పొక్కులను పెట్టి 50 మంది పోలీసులతో కూల్చేయండి సార్. మీరు ఎవరు మాట్లాడుతున్నారు? ఆకాశ. ఏ తండ్రి అయినా చెప్పు, ఏ తండ్రి అయినా ప్రవర్తిస్తాడా? సరే పెళ్లి పేరెంట్ లేని బ్రహ్మచారిని అనుకోండి, నేనైతే పెళ్లి పేరెంట్ లేని బ్రహ్మచారిని. సో క్యారెక్టర్, ఒక తండ్రి క్యారెక్టర్ ఎట్లుంటుంది చెప్తా. కొడుకు ఒక ఇల్లు కట్టుకున్నాడు. కొడుకు ఆ పేటలో ఇల్లు కట్టుకుని ఒక అంతస్తు తీసుకున్నాడు. అరా కొర పనులు జరిగింది. లోపలికి వెళ్ళాడు. అందరూ ఎవరి పాటికాలు ఉల్లాసంగా ఉత్సాహంగా రాసుకుంటూ పూసుకుంటూ పోయారు, వాళ్ళు పోసుకుంటూ మామూలు ఉన్నది గొప్పగా. కానీ తండ్రి మాత్రం పెద్దరికంగా పైకి వెళ్ళాడు. పైనేమో ఓసలు వదిలిపెట్టేస్తున్నారు. అట్లా వదిలేసి
కొంచెం ఇసుక, కొంచెం కంకర రావడం వదిలేసి తండ్రి అంతా చూస్తాం. పెద్దడా నాన్న చెప్పిన ఈ 4 రోజులు సొంత మందేనా నాది వీల్ సోల్ వచ్చిందని మెసేజ్ ఈశాన్య మంది అంటూ అదే పైకి తీసుకెళ్ళి, అరే పెద్దడా కింద మాత్రం పెట్టి పైన కట్టలేదు ఏంట్రా, డబ్బులు లేవు నాన్న. తండ్రి ఏమో పెడతారు సార్, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, పైగా ఆడపిల్లలు, పైన కూడా చిన్న రూమ్ వేసుకుంటే బాగుండేది కదరా అంటాడు. కొడుకేమంటాడు, అస్సలు డబ్బులు లేవు నాన్న, అక్కడ ఓళ్ళు తాకట్టు పెట్టి ఉన్న కాడికి కొంచెం పనులు కూడా రాలేదు నాన్న అంటాడు. అంతేనా కాదు? కాదు, ఇస్తుంది, కొంచెం కంకర ఉంది, లేదు నాన్న ఇంకా 3-4 సంవత్సరాలు కాదురా, ఆడపిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఎంత ఆలోచన తండ్రి ఏమంటారు తెలుసు. సరే కానీ అటు వచ్చినప్పుడు అమ్మ దగ్గర 25,000 ఇచ్చిపెట్టున్నాను, తీసుకొచ్చి పైన కూడా కోర్టు వేసి సార్ ఎక్కడ ఉన్నా వేసి పైకేసి వద్దులేనా ఇప్పుడు అమ్మ దగ్గర 10,000 ఉన్నాయి తీసుకో చేసి పనులు. ఏ తండ్రి అయినా ఇట్లా అంటాడా? హలో అంటాడా? ఏంటంటాడా? అది నేను అదే అంటున్నా, రక్తమాంసాలతో వచ్చిన తండ్రికి అంత ప్రేమ. సింహాసనము విడచి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. మన యేసయ్య ఇంకెంత ఆశ, పునరుద్ధానుడైన యేసయ్య ఆయన వెంబడిస్తున్న వాళ్ళందరూ తీసుకెళ్ళి 2 చేతులు ఎత్తి వాళ్ళని ఆశీర్వదించారు. అహరోను నువ్వు నీ సంతతి నా నామం పేరట ఈ విధముగా ఉచ్చరించండి. ఏమని ఉచ్చరించమంటారు? యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక, ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింప చేయును గాక, ఆయన ముఖ కాంతి మిమ్మల్ని కాపాడును గాక. తండ్రి తన పిల్లలని నిశ్చయంగా ఈ నూతన మందిర ప్రతిష్ఠించడం ద్వారా ఆకాశమందున్న నా తండ్రి పట్టజాలని విస్తారమైన దీవెనల చేత, నవనూతనమైన కృపల చేత, ఆశీర్వాదం చేత మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఒక్క చరణం పాడి మైక్ చేస్తాను. ఎఫ్ మైనర్ తెలుసు కదా, మా హౌస్లో పాటలు మీకు పాడు ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని.
సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మీలో ప్రతి ఒక్కరూ సియోనులో నా దేవుని సన్నిధిని కనబడుదురుగా. సర్వశక్తి కలిగిన దేవుడు ప్రతి మీ వెలుగులో ఫలవంతంగా మార్చాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సేవకులకి, కుటుంబానికి వస్తున్న మినిస్టర్స్ తరపున వందనాలు చెప్తున్నా. నా కార్యక్రమాలు ప్రతిరోజు యూట్యూబ్లో వస్తాయి, టీవీలో కాదు, యూట్యూబ్లో. చాలామంది నా పేరు మీద వెతుకుతున్నారు యూట్యూబ్లో. నా పేరు మీద ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి,
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో
నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెప్పుకుంటివి, నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా.